బాబోయ్ ఎంత భయం వేసిందో తెలుసా. రాత్రి 12 మేము వాళ్ళ మాట విని అక్కడికి వెళ్ళకపోవాల్సింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాత్రా విశేషాలకి స్వాగతం అండి. మొన్న మేము మహారాష్ట్ర ట్రిప్లో పూణే నుంచి పర్లి వైద్యనాథ్ వెళ్తున్నప్పుడు మేము మధ్యలో ఎలా ఇరుక్కుపోయాము, మా యాత్ర ఎలా జరిగింది అని ఒక వీడియో చేశాను కదండి. దానికి కంటిన్యూషనే ఈ వీడియో అండి. ఇదిగోండి, పూణేకి దగ్గరలో ఉన్న హడప్సర్ అనే ఈ స్టేషన్లో ట్రైన్ ఎక్కి లాతూర్ అనే స్టేషన్లో దిగామండి. ట్రైన్ అరగంట లేట్ అండి. లాతూర్ వెళ్ళేసరికి రాత్రి 9:30 అయిపోయింది. ఇంకా వెంటనే మేము ఆటో మాట్లాడుకొని కాంప్లెక్స్ వెళ్ళిపోయాము. అయితే ట్రైన్లో లోకల్ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారండి, ఈ రాత్రప్పుడు పర్లి వెళ్ళడం సేఫ్ కాదు, ఇక్కడే ఉండిపోండి స్టేషన్లో అని. అయినా మేము వినిపించుకోకుండా బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. వెంటనే బస్ దొరికిపోతే పర్లికి 11-11:30 కల్లా చేరిపోవచ్చు అనుకొని కంగారుగా వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కాంప్లెక్స్ అయితే చాలా పెద్దగా ఉన్నది. చుట్టూ బస్సులు కనిపిస్తున్నాయి, కానీ మనుషులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. మహా అయితే ఒక 4-5 మాత్రమే ఉన్నారు ఇంత పెద్ద కాంప్లెక్స్లో. ఇక్కడికి వచ్చేసరికి పర్లి వెళ్ళే లాస్ట్ బస్ 9:30కి, కాసేపు ముందే వెళ్ళిపోయింది. మళ్ళీ రాత్రి 12:30 తర్వాతే బస్సు ఉందని చెప్పారండి. సర్లే మరి ఏం చేస్తామని మా వారు నేను ఇద్దరం అక్కడ కూర్చున్నాము. ఇంకా రాత్రి 12:30 అయిందండి. ఇక్కడ బస్సు ఏదో బయలుదేరుతుంది అనుకున్నాము, కానీ అలా జరగలేదు. వేరే ఎక్కడి నుంచో బస్సు వచ్చిందండి. అది ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నది. అసలు కూర్చోడానికి సీట్లు కూడా లేవు. ఏదో ఒక విధంగా ఒకరిని సీట్ అడిగి రిక్వెస్ట్ చేసి కూర్చున్నాను నేను. నా పక్కనే మా వారు నిల్చున్నారు. ఇక్కడితో అయిపోలేదండి, బస్సులో మాకు ఇంకో ట్విస్ట్ కూడా జరిగింది. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. మొత్తానికి బస్సు అయితే రాత్రి 1:15 బయలుదేరింది. పర్లి వైద్యనాథ్ వెళ్ళేసరికి రాత్రి 1:15 అవుతుందని నా పక్కన కూర్చున్న వాళ్ళు చెప్పారు. మళ్ళీ నాకు టెన్షన్ మొదలైందండి. రాత్రి 2 గంటలకు దిగితే మనకు ఆ టెంపుల్ అక్కడ ఏమీ తెలీదు, ఆ ఏరియా ఏమీ తెలీదు ఎలాగూ అని చెప్పేసి, సరే అక్కడికి వెళ్ళిపోతే తీర్థస్థలం కదా, రూమ్లు అవి దొరికిపోతాయని ధైర్యంగానే ఉన్నాం మేము. ఎర్లీ అవర్స్ పర్లిలో దర్శనం అయిపోతే అక్కడి నుంచి ఔండా నాగ్నాథ్ వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. నా పక్కన కూర్చున్న వాళ్ళని అడిగాము, పొద్దున్న ఔండా నాగ్నాథ్ వెళ్ళడానికి పర్లి నుంచి ఏమైనా బస్సులు దొరుకుతాయా అని. ఈ బస్సే ఔండా వెళ్తుందండి, తెల్లవారు 5 గంటలకు చేరుతుంది. మీరు పర్లిలో రాత్రి 2 గంటలు దిగి ఇబ్బంది పడే బదులు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. పర్లి బస్ స్టాండ్ అంతా సేఫ్ కాదు, రాత్రి మీద టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటోలు కూడా మీకు దొరకవు అని చెప్పారు. టెంపుల్ దగ్గర మీకు రూమ్స్ ఏమి అలౌ చేయడానికి రాత్రి 2 ఎవరు ఉండరు. తిన్నగా మీరు ఔండా నాగ్నాథ్ వెళ్ళిపోయారంటే మీకు బస్ స్టాప్ పక్కనే టెంపుల్, ఆటో కూడా అవసరం లేదు. పైగా తెల్లవారు 5 అయిపోతుంది కాబట్టి భయం కూడా ఉండదని చెప్పారు. మీరు ఎంత కరెక్ట్గా అలా చెప్పేస్తున్నారు, మీకు ఎలా తెలుసు అని వాళ్ళని నేను అడిగాను. మా సొంతూరు పర్లి దగ్గర పక్క ఊరే అమ్మ. నేను జాబ్ చేస్తున్నది ఆర్టీసీలోనే, పర్లిలోనే నా ఆఫీస్ అని చెప్పాడు అతను. ఫైనల్గా మేమైతే ఔండా నాగ్నాథ్కి టికెట్ తీసేసుకొని వచ్చేసాము. అతను చెప్పినట్టుగానే బస్ స్టాప్కి అవతల వైపే టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది. అదిగోండి, ఉదయం 5 గంటలకు మేము ఇక్కడ దిగామండి. ఆ బోర్డు అయితే ఇక్కడ ఉంది, కానీ టెంపుల్ చాలా ముందుకు ఉన్నదండి. 200 మీటర్ల వరకు నడవాలి. ఇక్కడ బయట రూముల కన్నా టెంపుల్ ట్రస్ట్ రూమ్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవి చేసుకుని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మీరు పర్లి వైద్యనాథ్ వెళ్ళండి, అక్కడ దర్శించుకోండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నిద్ర కూడా అయిపోతుంది అని చెప్పాడు. అతను చాలా బాగా గైడ్ చేశాడండి. అతను చెప్పినట్టే మేము అతన్ని ఫాలో అయిపోయాము. ఇది 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం అని చాలామంది చెప్తారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయము, ఇంకా ఈ ఆలయ విశేషాలు, స్థల పురాణము అంతా కూడా వేరే వీడియోలో అప్లోడ్ చేశానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మేము ఇక్కడ స్నానాలు అవి చేసుకొని దర్శనానికి బయలుదేరిపోతున్నామండి. ఇదిగోండి బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో, టూరిస్ట్ బస్సులు అనుకుంటాను ఇవి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, బాయ్.